దేవునికి స్తోత్రములు. దేవునికి అమూల్యమైన ఘనమైన అతి ప్రియులైన దేవుని బిడ్డలారా, రెండు ప్రియులారా, ఈరోజు ఈ సమయం మనం ధ్యానించబోయే జీవమిచ్చే, రక్షణనిచ్చే వెలుగు, దేవుని శాంతి, దేవుని మహిమ, దేవుని నీతి, ధైర్యము, దేవుని భయభక్తి, దేవదూతల కాపుదల, ఆరోగ్యము. అవును ప్రియులారా, ఘనమైన కార్యం చేసే దేవుని వాక్యమైన యేసుక్రీస్తుని ధ్యానిద్దాం ప్రియులారా. అంశము విజ్ఞాపన చేయు గెత్సెమనే రక్తము. ప్రియులారా, విజ్ఞాపన చేస్తుంది యేసుక్రీస్తు రక్తము. ప్రియులారా, యేసుక్రీస్తు గెత్సెమనే తోపులో 2000 సంవత్సరం క్రితం ఈ లోకంలో నరావతారిగా వచ్చినప్పుడు ఆయన గెత్సెమనే తోటలో రోజు వెళ్ళి ప్రార్థన చేసేవారు. ప్రియులారా, గెత్సెమనే తోటలో ప్రార్థన చేస్తున్నప్పుడు రక్తపు చెమట బిందువుల వలె నీళ్ళకు పడుతుంది ప్రియులారా. అవును, విజ్ఞాపన చేయు గెత్సెమనే రక్తము. ఈ అంశం ధ్యానించే మొదట మనము తండ్రి దేవుని ప్రార్థిద్దాం ప్రియులారా. దేవుని పరిశుద్ధాత్మ సహాయం కోసం, శక్తి కోసం, విడుదల, వాక్యాన్ని అర్థం చేసుకుని మంచి నీళ్ళ వలె హృదయం మారడానికి, వినబోయే వాక్యం మన హృదయంలో 100 అంతలు, 60 అంతలు, 30 అంతలు ఫలించడానికి తండ్రి కృప చూపినట్లు ప్రార్థిద్దాం. ఆ ఫలం శాశ్వతంగా నిలిచినట్లు. ప్రియులారా, నాతో ఏకీభవించి ప్రార్థించండి. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా, 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 నిత్యముండువాడా, పరాక్రమ దేవ, ఆత్మస్వరూపుడా, వాక్యమైన దేవ. అవును ప్రభు, గెత్సెమనే తోటలో మీరు మా కోసం ప్రార్థించినారు. మొర్రపెట్టు యేసు రక్తము అనే ఈ వాక్య భాగంలో కొన్ని వాక్యాన్ని ధ్యానించబోయేటప్పుడు తండ్రి, గెత్సెమనే మొర్రపెట్టు రక్తము అనే అంశంలో మీరే ప్రభువుకు తండ్రి గెత్సెమనేలో ఎలాంటి ధైర్యం ఇచ్చితారు, ఎలాంటి ఆదరణ ఇచ్చితారు, ఎలాంటి మార్గము, సత్యము, జీవం చూపించితరు, వెలుగు, ధైర్యము, జీవము ఇచ్చితరు, అభిషేకము, దృష్టిని కాడి విరుగుగొట్టే శక్తి చూపించుతారు. మనల్ని కూడా ఈ వాక్య భాగంలో వచ్చిన మీ పిల్లలైన మా అందరికీ అలాంటి కృప, మహిమ, పరాక్రమ కార్యము చూపించమని ఈ చిత్తంలో పరిశుద్ధాత్మ ద్వారా ఈ వాక్య భాగం ద్వారా తండ్రి మేము మీ లోకానికి వెలుగుగా, భూమికి ఉప్పుగా మారినట్లు చేయండి. మీ వాక్యము మా జీవితానికి వెలుగుగా ఉండినట్లు సాయం చేయండి తండ్రి. మీ పిల్లలైన మా అందరి జీవితంలో విశ్వాస కార్యము, ప్రేమ కార్యము, రక్షణ కార్యము, విడుదల కార్యము, ఆరోగ్య కార్యము, జ్ఞాన కార్యము, శాంతి కార్యము జరిగినట్లు చేయండి తండ్రి. ఇలాగ చేసి శాంతిదాయకుడైన దేవ, మీ పిల్లలైన మా అందరి కాళ్ళ క్రింద సాతానుని శీఘ్రముగా చిత్తగత్రొక్కాలని నజరేయుడైన దేవుని కుమారుడైన యేసుక్రీస్తు సర్వాధికార నామంలో ప్రార్థించి పొంది ఉన్నాం తండ్రి దేవ, సర్వశక్తుడా, పరిశుద్ధుడా, నమ్మకస్తుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్, ఫ్లో. ఆమెన్. ప్రియులారా, విజ్ఞాపన చేయు గెత్సెమనే రక్తము అనే అంశంలో మనం నేరంగా అంశంలో చూస్తే ప్రియులారా, ఆ గెత్సెమనే తోటలో ప్రభు మన కొరకు అనుదినము తండ్రికి విధేయుడై మానవ పాప పరిహారం కోసం శిలువ మీద తన ప్రాణాన్ని అప్పగించడానికి సిద్ధపరచుకుంటాడు ప్రియులారా. అవును, ఇలాగే మనము ఏదెన్ తోట నుండి పాపము ఎలాగొచ్చిందో చూస్తే ఆ పాపాన్ని పోగొట్టడానికి మరింత ఎక్కువగా దేవునితో జతపరచడానికి విధేయత గల దేవుడు కుమారుడై వచ్చాడు ప్రియులారా. అవును, మనము ఆది కాండంలో చూస్తాం ప్రియులారా, అది ఒక తోట, ఏదెన్ తోట, పూల ముక్కలన్నీ మాడిపోయి ఉన్నవి ప్రియులారా. అవును, ఆకాశ పక్షులన్నీ బయట వెళ్ళినవి గనుక అందమైన తోట ఎడారి వలె కనబడుచున్నది. దానికి కారణం ఏమిటి? దేవుడు సృష్టించిన మానవుడు పాపం చేశాను, దేవునితో గల బంధుత్వమును కోల్పోయాను.
ఏదెను యొక్క సంతోషము నుండి వెళ్ళగొట్టబడెను. ఇలాగే మానవుని పక్షమున విజ్ఞాపన చేయుటకు ఎవరు లేరు. ఆకాశం క్రింద తెరవబడిన స్థితి, ఆశ్రయము, ఆదరణిచ్చుటకు ఎవరు లేరు. ఎందుకంటే దేవుడే బయటకు పంపించినాడు. ఆశ్రయం ఇచ్చేవారు ఎవరు లేరు ప్రియులారా. ఇలాగే శాపము వెంబడి శాపము. నీ నిమిత్తము నేల శపింపబడి ఉన్నది. ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నీ ఆ నేల నుంచి వచ్చే ఆ పంట తిందువు. అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించును. నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు అనున్నది దేవుని శాపము అయినది ప్రియులారా. అవును. ఇలాగే ఆదికాండ గ్రంథం 3వ అధ్యాయం 17వ వచనం 18వ వచనం చూస్తాం. జెనసిస్ చాప్టర్ 3 వర్స్ 17th to 18th వర్డ్. ఇలాగే వ్యాధి, రుగ్మత, బలహీనత మానవుని శరీరం మీద దాడి చేశాను, మరణము సంభవించునని దేవుడు తెలియజేశాను. ప్రియులారా. ఇలాగే కాలములు గతించను. భక్తుడైన యోబు ఇలాగ విలపిస్తాడు. ఏమని? నరుని విషయమై ఒకడు దేవునితో వ్యాజ్యం ఆడవలెననియో, నరపుత్రను విషయమై వాని స్నేహితునితో వ్యాజ్యం ఆడవలెననియో కోరి నేను దేవుని తట్టు దృష్టి ఉంచి కన్నీళ్లు ప్రవాహముగా విడిచుచున్నాను అని చెప్తున్నాడు ప్రియులారా. యోబు గ్రంథం 16వ అధ్యాయము 20-21 వచనంలో చదువుతున్నాం. ఇలాగే మానవుని కొరకు ఒకడు విజ్ఞాపన చేయవలెను, వ్యాజ్యం ఆడవలెను, దేవునితో మరలా సమాధానము కలిగించవలెను. అవును. మధ్యవర్తి కావాలను. అవును. ఈ లోకము అంగలార్చుచున్నది ప్రియులారా. మానవుని కొరకు ఒకడు విజ్ఞాపన చేయవలెనని, వ్యాజ్యం ఆడవలెనని, దేవునితో మరల సమాధానము కలిగించవలెనని ఏదెనులో పోగొట్టుకుని తండ్రి కుమారుల ఆ నిష్కళంక సంబంధం ప్రియులారా. అవును. లోకము అంగలార్చుతున్నది. ఇలాగే సమాధానం కొరకు ఎదురు చూస్తున్నది ప్రియులారా. అవును ప్రియులారా. అందు నిమిత్తమే ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చెను. ఆయన మన కోసం మరణము రుచి చూచెను. తన రక్తమంతటిని ధారపోసి పాప ప్రాయశ్చిత్తం కలుగజేసి తన రక్తము ద్వారా విజ్ఞాపన చేశాను. యేసుక్రీస్తు మొట్టమొదట కార్చిన రక్తము గెత్సెమనే స్థలము అనే తోట ప్రియులారా. అవును. గెత్సెమనే అనగా నూనె గానుగా అని అర్థము. గెత్సెమనే అనగా నూనె గానుగా, ఆయిల్ ప్లేస్. ప్రియులారా. ఆయిల్ తీసే స్థలం. ఇలాగే యేసు తను తాను ప్రార్థనలో పిండి వేసిన స్థలం గెత్సెమనే. ప్రియులారా. ఇలాగే తన ప్రాణమును దారపోసి మానవ కోటి కోసము గోజాడిన స్థలము గెత్సెమనే. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నీలపడుచున్న గొప్ప రక్త బిందుల వలె అయ్యాను. అవును. లూకా సువార్త 22వ అధ్యాయము 44వ వచనం చదువుతాం ప్రియులారా. లూక్ గాస్పెల్ చాప్టర్ 22 వర్స్ 44th వర్డ్. ఇలాగే రక్త నాళములు పగిలిపోయాను యేసుక్రీస్తు దేహము నుండి. శరీరము చితికిపోయాను. చెమటతో రక్తము కలిసిపోవటం వలన క్రీస్తు ఎంత ఆత్రముగా మానవ కోటి కొరకు విజ్ఞాపన చేసినో గ్రహించుచున్నాం ప్రియులారా. అవును. యోహాను సువార్త 17వ అధ్యాయంలో మనం చూస్తాం. ఆ అధ్యాయం అంతటిని యేసుక్రీస్తు ప్రార్థనగా చూస్తాం ప్రియులారా. మానవ కోటికి అంటే శిష్యుల కోసం ఆయన యందు విశ్వసించిన వారి కోసం, వాళ్ళ మాట ద్వారా ఎవరు విశ్వసిస్తారు వాళ్ళ కోసం ప్రార్థిస్తున్నాను. లోకము కోసం కాదు తండ్రి, నీవు ఎవరు నాకు ఈ లోకంలో నాకు ఇచ్చినావో వారి కోసం ప్రార్థిస్తున్నాను. కీడు నుండి, సాతాను నుండి తప్పించి కాపాడు. అవును ప్రియులారా. ఇలాగే ఆ యోహాను సువార్త 17వ అధ్యాయమును మోకాళ్ళ మీద నుండి చదివి చూడండి ప్రియులారా. మన ప్రియ ప్రభు అయిన యేసుక్రీస్తు మన కోసం ఎంతో ప్రేమతో ప్రార్థించినట్లు మనం చూస్తాం. ఇలాగే గెత్సెమనే తోటలో కార్చిన ప్రతి రక్తపు బిందువు నేడును మన కొరకు విజ్ఞాపన చేయుచున్నది, మనలను ప్రార్థన వీరులుగా మార్చుచున్నది. అవును ప్రియులారా. ఆ ప్రార్థన బిందువుల గూర్చి ధ్యానించాలి. యేసుక్రీస్తు రక్తం అని ప్రార్థన బిందు. ఇలాగే ధర్మశాస్త్ర కాలమందే దేవుడు ఇలాగ సెలవిచ్చాడు. ఏమని? రక్తము దేహమునకు ప్రాణము, మీ నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయనట్లు బలిపీఠం మీద పోయుటకై దానిని మీకిచ్చి తిని. రక్తము దానిలోనున్న ప్రాణమును బట్టి
ప్రాయశ్చిత్తము చేయును. ప్రియులారా, యేసుక్రీస్తు దేహంలో ఉన్న ఆ రక్తము మన పాప అనే ప్రాయశ్చిత్తము చేసింది ప్రియులారా. ఎందుకనగా పాపము ఇచ్చే జీతం మరణము. సాతాను మా నుండి పాపం చేపిస్తాడు. లేకుంటే మన రక్తంలో ఆదాము స్వభావం, పూర్వజుల స్వభావం వచ్చింది ప్రియులారా. దేవునికి అవిధే ఆత్మ ప్రవేశించింది మన పూర్వజుల ద్వారా. ఆ రక్తంలో ఉన్న పాపము మనల్ని చంపడానికి, నరకానికి తీసుకువెళుతుంది. కనుక మన ఆత్మల తండ్రి అయిన యేసుక్రీస్తు మన రక్త మాంసంలో మనిషి రూపంలో వచ్చి తన రక్తంలో ఉన్న జీవము కార్చి దానిలో ఉన్న ప్రాణము బట్టి ప్రాయశ్చిత్త చేశాడు ప్రియులారా సిలువలో. అవును, అలాంటి ఘనకార్య చేసిన ప్రభుకు స్తోత్రం. ఇలాగే మనము రక్తం గురించి వింటే ప్రియులారా, భూమి మీద రక్తం కలదు కానీ పరిశుద్ధత లేదు. పరిశుద్ధ గల రక్తం లేదు భూమి మీద. అందరూ పాపం చేసి దేవుని శిక్షకు లోబడిన వారే, నీతివంతుడు లేదు, ఒక్కడును లేడు. అందరూ దారి తప్పిన వారే, అందరూ తమ తమ మార్గములే వెళ్ళువారే, అందరూ నాలుక క్రింద పాము విషయం ఉంది. ప్రియులారా, ఒక్కడు నీతిమంతుడు లేదు. కానీ పరలోకమందు పరిశుద్ధత కలదు కానీ రక్తము లేదు. భూమి మీద రక్తము కలదు కానీ పరిశుద్ధత లేదు. పరలోకమందు పరిశుద్ధత కలదు కానీ రక్తం లేదు. అందువలననే పరలోకం నుండి దిగి వచ్చిన మన ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుడైన దేవుడు రక్త మాంసము గల శరీరంతో సంచరించెను. ఆయన రక్తం మాత్రమే పరిశుద్ధమైన రక్తం ప్రియులారా, విజ్ఞాపన చేయు రక్తము. ఎందుకనగా అందరూ స్త్రీ పురుష కలయిక వలన పుట్టినవారు. యేసుక్రీస్తు మాత్రమే దేవుడు మనుష్య రూపంలో వచ్చిన యేసుక్రీస్తు మాత్రమే పరిశుద్ధాత్మ వలన నింపబడిన కన్య గర్భములో ఉదయించినాడు ప్రియులారా, బయటకు వచ్చినాడు ఈ లోకంలో. ఎందుకనగా స్త్రీ ద్వారా పాపం వచ్చింది. మొట్టమొదట స్త్రీ పురుష ద్వారా పాపం వచ్చింది. అలాగే పాపము దూరపరచడానికి అదే స్త్రీలో పుట్టెను. విధేయుడైన దేవుని కుమారుడై. మొదట స్త్రీ ఆ పాము అంటే సర్పము మాట విని దేవుని ఆజ్ఞ మీరుతుంది. ఆమెతో ఉన్న ఆ పురుషునికి మరి ఆ తినకూడదనే పండును తాను తిని ఆయనకు కూడా ఇస్తుంది. ప్రియులారా, ఇద్దరు పాపం చేసిరి. స్త్రీ నుండి సర్పం నుండి స్త్రీ, స్త్రీ నుండి పురుషుడు. ఇలాగే ఇప్పుడు ఆ దేవదూత సందేశం వస్తుంది ప్రియులారా కన్య అయిన మరియ దగ్గర. అప్పుడు ఈ స్త్రీ విధేయ అవుతుంది. ప్రియులారా, ఆ స్త్రీ పాడవడానికి కారణమైతే ఈ స్త్రీ విధేయత గల స్త్రీ అయి ఆ స్త్రీ నుండి వచ్చిన ఆ పాపము, జన్మ పాపము, మొట్టమొదటి పాపము, ఏదేనులో పుట్టిన పాపము. ప్రియులారా, ఆ శరీరాశ, నేత్రాశ, జీవపు డంబమనే ఆశ, పాపము, రమ్యమైనది చూచిన పాపము, జ్ఞానం వస్తుంది, దేవునిలాగా మీరు ఆలోచన చేస్తారు, దేవుళ్ళ అవుతారు అనే పాపము చనిపోయింది ప్రియులారా. అవును, ఇలాగే యేసుక్రీస్తు పరిశుద్ధ ఆత్మ ద్వారా పుట్టినాడు ప్రియులారా. దేవుని ఆత్మ ద్వారా పురుష కలయిక లేక కన్యకకు పుట్టినాడు ప్రియులారా. అందుకే ఆయన మన పాపములను క్షమించడానికి, కడుగడానికి అర్హమైన వాడు. ఆయన రక్తము పరిశుద్ధ ఆత్మ ద్వారా, ఆయన దేహము పరిశుద్ధ ఆత్మ ద్వారా కలిగినది ప్రియులారా. అవును, ఇలాగే విజ్ఞాపన చేయగల సర్వశక్తిమంత రక్తమైనది. ఆయన రక్తం మాత్రమే పరిశుద్ధమైనది ప్రియులారా. దానికోసమే ఆయన రక్తమందు ఆశ్రయించాలి. ఇలాగే మనం 1993 సంవత్సరంలో 1993 ప్రియులారా 1993 సంవత్సరమున ఆ చెన్నై పట్టణంలోని ఒక గృహమునకు ఒక దైవ సేవకుడు ప్రార్థన చేయుటకు దర్శిస్తాడు ప్రియులారా. ఆ గృహంలో ఒక వింత జరుగుచుండెను. ప్రతి 2-3 నిమిషములకు ఒక్కసారి డంగ్ డంగ్ అని శబ్దము ఎక్కడి నుండో వచ్చుచుండెను. అలాగూ శబ్దం చేసేది ఎవరని ఎవరికి తెలియదు. రాత్రింబగళ్ళు కొన్ని సంవత్సరముల నుండి ఆ శబ్దము వినబడిచుండెను. ఇంటి యజమానుడు నాతో ఇట్లని, అంటే ఆ సేవకుడితో, ఇంటి యజమానుడు ఆ ప్రార్థన చేయడానికి ఇంటికి వచ్చిన ఆ సేవకునితో ఇట్లా అంటాడు. ఏమని? సేవకుడా, ఈ గృహము నిర్మించబడిన స్థలమందు ఎవరైనా బలవంతముగా
చెంపబడి ఉండవలెను, చిందించబడిన రక్తమే ఇలాగు మొర్రపెట్టును. పాతకాలమందు వారసులు లేకుండా మృతి చెందు వృద్ధుడైన ధనికులు తమ ఆస్తిపాస్తులను పునర్జన్మయందు అనుభవించగోరి వాటిని వెండి బంగారు ఆభరణములుగా మార్చి ఒక లోతైన గుంటలో వేయుదురు. మరియు దూర ప్రాంతముల నుండి 6 సంవత్సరముల వయస్సు గల బాలికను దొంగతనముగా తెచ్చి ఆమెకు కావలసిన తిను బండారము పదార్థములను భోజన ఇచ్చి ఆ గుంటలో వేయబడిన సంపదను చూపించి, బాలిక, ఈ సంపదను మేము వచ్చే వరకు కనిపెట్టి ఉందువా, చూసుకుంటావా? మేము తప్ప మరెవరు వచ్చి అడిగినను ఇవ్వను అని ప్రమాణము చేయము అని అడిగేడివారు. ఆ బాలిక ఎరగకయే ప్రమాణం చేసిన తక్షణము ఆ ధనవంతుడు దాచి ఉంచిన ఆ పదునైన కత్తితో బాలిక గొంతు కోసి ఆ రక్తముతో కూడా ఆ గొంతు అంటే ప్రియులారా, ఆ బాలిక గొంతు కోసి ఆ బాలికను పాతిపెట్టేడివాడు ఇలాగూ బలాత్కారముగా చిందించబడిన ఆ రక్తం తాను చిందించబడిన విధానమును గూర్చి విలపించుచుండును అని వివరణ ఇచ్చాను ఆ ఇంటి యజమానుడు ఆ సేవకునికి. ప్రియులారా, ఆ రక్తము మాటలాడును, దేవుని మొర్రపెట్టును. ప్రియులారా, కయ్యూను తన కానుకను దేవుడు అంగీకరించలేదని కోపపడి తన ముఖమును చిన్నబొచ్చుకొనెను. అవును, తన సహోదరుడైన హేబెలుకు విరోధముగా లేచి అతనిని చంపెను. హేబెలు రక్తము భూమి మీద నుండి దేవునికి మొర్రపెట్టెను. తక్షణము దేవుడు దిగి వచ్చి కయ్యూనుతో, నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేలలో నుండి నాకు మొర్రపెట్టుచున్నది అనెను. ఆదికాండ గ్రంథం 4వ అధ్యాయము 10వ వచనంలో చూస్తాం ప్రియులారా. జెనసిస్ చాప్టర్ 4 వర్స్ 10th వర్డ్. అవును, రక్తమునకు స్వరము కలదు, రక్తము మాటలాడును. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయము 9వ వచనం 10వ వచనంలో దీనిని రుజువుపరుచున్న ప్రియులారా. చంపబడిన వారి రక్తము పగ తీర్చు నిమిత్తము కేకలు వేయుచున్నది. చంపబడిన వారు ఈ కొత్త నిబంధన వాళ్ళు కాదు ప్రియులారా, వీరు పాత నిబంధన వాళ్ళు. ఎందుకనగా యేసుక్రీస్తు రక్తం ద్వారా కడిగబడిన వాడు, యేసుక్రీస్తు కోసం జీవం ఇచ్చిన వారు ఇలాగ అడగరు. ఏమని? ఎప్పుడు ప్రభువా మనల్ని చంపిన వారిని మీరు శిక్షిస్తారు? ప్రియులారా, రక్తమునకు స్వరము కలదు అంటే చంపబడిన వారి రక్తము పగ తీర్చు నిమిత్తము కేకలు వేయుచున్నది. అంటే ఆ చంపబడిన వారు ఆ పగ తీర్చు అని దేవునికి కేకలు వేయుచున్నారంట ప్రియులారా. కానీ యేసుక్రీస్తు రక్తమైతే ప్రేమ, కనికరం, మిక్కిలి దయగల ప్రభు అయిన యేసు రక్తం ప్రియులారా. అలాగూ చేయక మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నది. అంటే ఆ చంపబడిన వారు పగ తీర్చు అని దేవుని అడిగేవారు పాత నిబంధన భక్తులు ప్రియులారా. ఎందుకనగా మన కొత్త నిబంధన భక్తులలో మొదటి శిష్యుడు స్టెఫెను రక్తసాక్షిగా చనిపోయాడు ప్రియులారా. అతను చనిపోయేటప్పుడే దేవుని వైపు, ఆకాశం వైపు చూసి, తండ్రి కుడి పార్శ్వమున నిలబడి ఉన్న యేసుక్రీస్తుని చూసి, ఇదిగో ఆకాశం మేఘం మీద దేవుని కుమారుని చూస్తున్నాను అని చూస్తూ రాయితో కొట్టబడి చంపబడ్డాడు ప్రియులారా. రాయితో కొట్టబడుతున్నప్పుడు ఆకాశం వైపు చూస్తూ స్టెఫెను, తండ్రి, ఈ పాపము, నన్ను చంపిన ఈ పాపం వీరి మీద వేయకండి అని, అంటే శిక్షించు అని కోరట్లేదు. అంటే యేసుక్రీస్తు మొట్టమొదటి రక్త సాక్షి. యేసుక్రీస్తు రక్తము ఎలాగా అడుగుతుందో తండ్రిని, తండ్రి వీరు ఏం చేయుచున్న వీరు ఎరుగరు, వీరి పాపమును క్షమించు అని సిలువలో మొట్టమొదటి 7 మాటలు మొట్టమొదటి మాట మాట్లాడేటట్లు స్టెఫెన్ మాట్లాడారు ప్రియులారా. అవును, కానీ ఆ ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం 9-10 వచనంలో చూస్తున్నాం ప్రియులారా. చంపబడిన వారి రక్తము పగ తీర్చుమని నిమిత్తము కేకలేచున్నది. వీరు పాత నిబంధన భక్తులు ప్రియులారా. ఎందుకనగా యేసుక్రీస్తు రక్తము అలాగా అడగదు. అవును ప్రియులారా. ఇలాగే యేసుక్రీస్తు రక్తము కనికరము, ప్రేమ, మిక్కిలి దయగల రక్తం ప్రియులారా. అలాగూ చేయక మన పక్షమున విజ్ఞాపన చేయుచున్నది. అది శత్రువులను క్షమించుము అని
చెప్పిన వాని రక్తం కదా, అది మన కోసమే శ్రేష్టమైన వాటిని పలుకుచున్నది. అవును, గెత్సెమనే తోటలో ప్రార్థించుచుండగా ఆయన చిందించిన రక్తము ప్రాణము గలది గనుక నేడును మన కొరకు విజ్ఞాపన చేయుచున్నది. ప్రియులారా, వ్యాజ్యమాడుచున్నది. ఇబ్రీ గ్రంథం 12:24 ఇలాగూ చూస్తున్నాం. హెబ్రీస్ లెటర్ చాప్టర్ 12 వర్స్ 24 ఏమంటే, ఇప్పుడైతే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు నొద్దకు హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు వద్దకు మీరు వచ్చి ఉన్నారు. ఇప్పుడు యేసుక్రీస్తునందు విశ్వసించినప్పుడు, ఆ విశ్వాసంలో పరిపూర్ణమవుతున్నప్పుడు, రోజు రోజుకి నీతి నుండి మరీ నీతికి, పరిశుద్ధత నుండి ఇంకా పరిశుద్ధతకి, కృప నుండి ఇంకా కృప మెట్టుకు, మహిమ నుండి అధిక మహిమకు వెళుచున్నప్పుడు, ఇప్పుడైతే కొత్త నిబంధన యేసు రక్తం ద్వారా దేవుడు మనల్ని కొనుక్కున్నాడు తండ్రి. ఇప్పుడైతే కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసు వద్దకు వచ్చిన ప్రియుల హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకుచున్నది ప్రోక్షణ రక్తము. హేబేలు అంటే తండ్రి, నా అన్న కయ్యూను నన్ను చంపి ఉన్నాడు. అవును ప్రియులారా, దేవునికి మొర్ర పెట్టింది. దేవుడు, కయ్యూను, నీవు చేసినది ఏమిటి? నీ తమ్ముని రక్తము నేల నుండి నాకు మొర్ర పెట్టుచున్నది. నాను నిరపరాధి తండ్రి నన్ను చంపాడా అన్నట్లు. కానీ యేసు రక్తము నిరపరాధి రక్తం ప్రియులారా. అనేక లోక పాపము, మనుషుల పాపమును మూసుకుని పోయి దేవుని గొర్రెపిల్ల రక్తము అనేకుల కొరకు చనిపోవడానికి వచ్చిన, మన స్థానంలో చనిపోయిన యేసు రక్తం ప్రియులారా. సమస్త పాప పరిహారార్థ రక్త ప్రోక్షణ అవశ్యం. అంటే మన పాపం మనం చంపుతుంది ప్రియులారా. అవును, పాపం ఇచ్చే జీతం మరణం, కానీ దేవుడిచ్చే ఉచితార్థ కృప వరము ఆయన ప్రియకుమారి నందున్న నిత్య జీవము, అమరత్వం. ఇలాగే యేసుక్రీస్తు రక్తము మొరపెడుతుంది ప్రియులారా. ఇప్పుడైతే కొత్త నిబంధనకు మధ్యవర్తి యేసు వద్దకు వచ్చి ఉన్నాం. హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమును వద్దకు వచ్చి ఉన్నాం ప్రియులారా. ప్రోక్షిస్తుంది ఆ రక్తము. ఆ రక్తమును ధ్యానిస్తే, నా కోసం ప్రభు నా పాపము నిమిత్తం బలి అయినాడు, నన్ను క్షమించాడు, ఆయన కార్చిన రక్తం ద్వారా నన్ను కడుగుతాడు. ఆయనను విశ్వసించినప్పుడు, ఆయనను మాటలను వెంబడించినప్పుడు, ఆయన ఆత్మ, ఆయన రక్తము, ఆయన సిలువలో కార్చిన ఆఖరి రక్తపు బొట్టు మరియు నీళ్లు నన్ను కడుగుతుంది, పరిశుద్ధాత్మ జలము అని విశ్వసిస్తే, అవును ప్రియులారా, ఆ ప్రోక్షణ రక్తము మమ్మల్ని శుద్ధపరుస్తుంది. ఇలాగే క్రీస్తు రక్తము శ్రేష్టమైన వాటిని పలుకుచున్నది ప్రియులారా. ఆయన రక్తము మన కొరకు విజ్ఞాపన చేయుచున్నది. ఏమని? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరును క్షమించు, నీ పరిశుద్ధ ఆత్మతో నింపు, నాయందున్న నీ నిత్య జీవము ఇమ్ము అని అడుగుతుంది ప్రియులారా. ఇలాగే అగ్ని గంధకములతో మండుచున్న ఆ నరకమును, ఆ గుండమును గూర్చి వీరు ఆలోచింపక ఉన్నారు పిల్లారా. అనేకులు అగ్ని గంధకములతో మండుచున్న ఆ నరకము అనే ఆ గుండమును గురించి అనేకులు ఆలోచింపక ఉన్నారు. అవును, పాపం వలన వచ్చే జీతము మరణమని తెలియకున్నారే. అవును, వీరిని క్షమింపుము, ఇంకను కృపాతరణములను దయచేయము తండ్రి అని విజ్ఞాపన చేయుచున్నాడు యేసుక్రీస్తు. ఆ రక్తము ఇలాగే ప్రియమైన దేవుని బిడ్డ, నీ కోసము విజ్ఞాపన చేయు నిమిత్తము గొప్ప రక్త బిందువులుగా క్రీస్తు తన రక్తమును చిందించెను. ఇందును గురించి ఆలోచించాలి. ఆయన రక్తం విజ్ఞాపన చేయని ఎడల నీవు నేను ఎప్పుడో దుఃఖమందు మునిగిపోయి ఉండేవారము. అవును, శత్రువు నిన్ను నన్ను కొట్టుకుని పోయి ఉండవలెను. కానీ ప్రభు విజ్ఞాపన చేయుట ద్వారా కాపాడబడి ఉన్నాం ప్రియులారా. యోర్దాను వలె నిందలు వచ్చిన, మరి అవమానములు పొంగి పొర్లినప్పుడు కూడా క్రీస్తు రక్తము నిన్ను నన్ను రక్షించెను కదా. అవును ప్రియులారా. ఇలాగే తిరిగి రమ్ము దేవుని బిడ్డలారా, యేసునొద్దకు రమ్ము. గెత్సెమనే తోటలో చిందించబడిన ఆ రక్తమునకు నిన్ను ప్రార్థన వీరునిగా మార్చే శక్తి కలదు. ఆయన రక్తపు చెమట ప్రార్థన మంటను నీ హృదయంలోను రేపును. ప్రభువా, నాకును గెత్సెమనే తోట యొక్క రక్తపు
ఆ ప్రార్థన శక్తి ఆత్మను ఇమ్ము అని ప్రార్థించాలి ప్రియులారా. ఆ విజ్ఞాపన ఆత్మను దయచేయము తండ్రి అని గోజాడాలి ప్రియులారా. ఇలాగే నీవు ప్రార్థించాలి. మరియు నీవు ప్రార్థించుచుండగా నీ ప్రాణప్రియుడు గెత్సెమనే తోటలో ప్రార్థించిన ప్రకారము నీ సమీపంలో ఉన్న నీతో కూడా ప్రార్థించుచున్నాడని ఆ భావముతో ఆసక్తిగా ప్రార్థించాలి. నీవు నేను ప్రార్థించుచుండగా నీ ప్రాణప్రియుడు నా ప్రాణప్రియుడు యేసుక్రీస్తు గెత్సెమనే తోటలో ప్రార్థించిన ప్రకారము నీ సమీపమున నీతో కూడా ప్రార్థించుచున్నాడని భావముతో ఆసక్తిగా ప్రార్థించాలి. అప్పుడు నీ హృదయము మండుచుండును. అవును, మన దేశం కొరకు ప్రార్థించాలి ప్రియులారా. గెత్సెమనే ప్రార్థన వీరులు కావలెను అని. అవును, ప్రార్థన వీరుడా, యేసుక్రీస్తు రక్తం భూమి మీద నుండి గోజాడుచుండగా నీవెందుకు ఊరుకుండాలి? ఉండకూడదు. ఆయన ప్రార్థన జీవితమును బట్టి నీ ప్రార్థన జీవితమును మార్చుకోవాలి, నా ప్రార్థన జీవితమును మార్చుకోవాలి. అవును ప్రియులారా, ఇలాంటి కృప ప్రభు ఇస్తాడు ప్రియులారా. ఇలాగే ఆ గెత్సెమనే రక్త బిందువులు నిన్ను నన్ను బలవంత పెట్టనిము. ప్రార్థన మంటను నా హృదయమందు రగిలింపనీయము ఇవ్వాలి ప్రియులారా. అవును, విజ్ఞాపన ఆత్మను నా మీద దిగనిమ్మాలి. అవును, దేవుని కొరకు ఆ సాహస కార్యములు చేయవలసిన చివరి క్షణం ఇదే ప్రియులారా. అలాంటి ధన్యకరమైన కృపకరమైన ప్రేమగల జీవితం ప్రభు మనందరికీ ఇవ్వనుగాక. నజరేయుడైన యేసుక్రీస్తు నామములో తండ్రి, ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుని ముక్తాయం చేసుకుందాం ప్రియులారా. ప్రార్థన. తండ్రి, సర్వశక్తుడైన దేవ, పరిశుద్ధుడా పరిశుద్ధుడా పరిశుద్ధుడా, మహిమ స్వరూపుడా, మరణపు ముళ్ళును విరిచినవాడా, నీకు స్తోత్రములు తండ్రి. ప్రభువా, గెత్సెమనే విజ్ఞాపన చేయు గెత్సెమనే రక్తము అనే చిన్న వాక్య భాగం ధ్యానించినాం తండ్రి. మీరే మా అందరితో మాట్లాడినందుకు, బలపరిచినందుకు, మన హృదయములను నీ ఆత్మశక్తితో గెత్సెమనే తోటలో కార్చిన రక్తపు బిందుల నుండి బలపరిచినందుకు, విజ్ఞాపన ఆత్మ అనే మంటను రేపినందుకు స్తోత్రం తండ్రి. ప్రభు, నీలాగే ప్రార్థన చేయుటకు అనేక ఆత్మలను సత్య జ్ఞానంలో, రక్షణలో, పరలోక రాజ్యములో తెచ్చుటకు కృప చూపండి తండ్రి. ఇలాగే అన్ని దేశముల వారు, అన్ని రాజ్యముల వారు, కుల భాషముల వారు నీ రాజ్యానికి రావాలి తండ్రి. మీ రక్తపు చెమట ద్వారా మరియు మీ రక్తపు మొర్ర ద్వారా తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు. వీరి విగ్రహ ఆరాధనలో, నిరర్థక నడవడికలు, నిర్జీవ క్రియలో మూఢ నమ్మకాలు ఉన్నారు తండ్రి. అన్ని జాతుల వలె ప్రార్థిస్తున్నారు, పూజిస్తున్నారు క్రైస్తవులు. మరి ప్రభువా, వాక్యపు మార్గములో వెలిగించబడాలని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాంటి విజ్ఞాపన ప్రార్థన రక్తం, గెత్సెమనే ప్రార్థన రక్తం మనందరి మీద ప్రోక్షించాలని, విలువ చేసి సాతాను వేసిన ప్రతి పన్నాగమును, ప్లాన్ని నాశనం చేయాలని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. సర్వశక్తుడా, నిత్యుడా. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్ క్రైస్ట్, థ్యాంక్ యూ హోలీ గోస్ట్, ఫైర్, లివింగ్ వాటర్ ఫ్లో, వన్ గాడ్, ఇటర్నల్ లైఫ్. వెల్కమ్ యూ లార్డ్, వి గ్లోరిఫై యూ లార్డ్ ఇన్ జీసస్ క్రైస్ట్ నేమ్. ఆమెన్, ఆమెన్. ప్రియులారా, విజ్ఞాపన చేయు గెత్సెమనే రక్తము. అలాంటి విజ్ఞాపన చేయి గెత్సెమనే తోటలో ప్రభు కాచిన ఆ రక్తము మనందరినీ ఆదరించునుగాక, బలపరచునుగాక, మంటను రేపునుగాక, హృదయమును బలపరచునుగాక, నూతన సృష్టిగా సాహస కార్యములు చేయవలసిన జీవితము ఇస్తుంది. అలాంటి ధన్యత యేసు నామములో కలుగుతుంది. ఆమెన్, ఆమెన్. మరి ఒక వాక్య భాగంలో దేవుని చిత్తం అయితే కలుద్దాం ప్రియులారా. అంతవరకు తండ్రి దేవుని మహాప్రేమ, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మహాకృప, దేవుని పరిశుద్ధాత్ముడైన నిత్య శక్తి వ్యక్తి మీతో, మీ కుటుంబంతో, మీ సభతో, మీ సంఘంతో, మీ ప్రయాణంతో, మీ విశ్వాస ప్రార్థన పరిశుద్ధ సాక్షి జీవితంతో ఉండునుగాక. ఆరోగ్యం ద్వారా యేసుక్రీస్తు నామములో. ఆమెన్, ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. ప్రైజ్ టు జీసస్. గ్లోరీ టు ఫాదర్. హల్లెలూయా, హల్లెలూయా.